బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ పేరుతో కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందంటూ ఉన్నారు ముఖ్యమంత్రి. 70 లక్షల ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు అంటూ కూడా ఆరోపించారు ఆయన. కొడంగల్లో నన్ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ మొత్తం 2.51 లక్షల ఓట్లు ఉన్నారు. కొడంగల్ మొత్తం 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా 55,000 మంది సర్లు నమోదు కాలేదంటూ చెప్పుకొచ్చారు. అంటే మొత్తం 2,51,000 మంది ఓటర్లు ఉంటాయి. అందులో ఇంకా 55,000 మంది సర్లు నమోదు కాలేదు అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 78% మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పూర్తయింది అంటూ కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. మిగతా 22% మంది ఓటర్లను వెంటనే సర్లో నమోదు చేయించారని కాంగ్రెస్ BLAస్కు ఆదేశించడం జరిగింది. ఇప్పటికీ అంశానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా తీవ్రంగా దృష్టి సారించారు. ఎక్కడ జరిగినంతగా ఎన్యూమరేషన్స్లో తెలంగాణలో తీవ్రమైన జాప్యం జరిగింది. లేకపోతే కాస్త ఇఫ్ ఐ కెన్ కోట్ నిర్లక్ష్యం అనే పదంగా ఇక్కడ ఉపయోగించగలిగితే దానికి అర్థం వచ్చేలా అభావం వచ్చేలా ఇక్కడ జరిగింది అనేది అంటే ఒక పెద్ద ఎత్తున వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. సో వాట్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎంత సీరియస్గా ఉంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కొద్ది రోజుల క్రితం మీనాక్షి నటరాజన్ కూడా సీరియస్గా ఫోకస్ చేసే అంశం మీద కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి సీరియస్ డైరెక్షన్స్ ఇచ్చారనేది పెద్ద ఎత్తున వినిపించిన మాట. ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? మొదట్లోనే అందరికంటే ముందుగానే రేవంత్ రెడ్డి కాస్త వార్న్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిగతా పార్టీ నాయకుల కంటే కూడా. ఎందుకంటే సర్ ప్రక్రియ విషయంలో ప్రారంభమైన తర్వాత గాంధీ భవన్ లోనే తిష్టవేస్తా ఉన్నారు. తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ లోనే స్టే చేస్తా ఉన్నారు. ఇది ఈ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపైన ఫోకస్ చేయండి అనేటువంటిది గతంలోనే వార్నింగ్ చేశారు. గాంధీ భవన్ కొరకు రావద్దనేటువంటి స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి చేశారు. అయినప్పటికీ కూడా నాయకులు ఇక్కడే ఇష్టమైనటువంటి పరిస్థితి. సర్ ప్రక్రియ విషయంలో మిగతా పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి. వారి ఓటర్లను కాపాడుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి అవేర్నెస్ తీసుకురావడంలో కానీ. సో ప్రస్తుతానికి ఇప్పుడు సర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాదాపు 73 లక్షల ఓట్లు తొలగిపోయేటువంటి సిచ్యువేషన్ ప్రచారం జరుగుతూ ఉందో దీంట్లో ముఖ్యమంత్రి కాస్త సీరియస్ అయ్యారు. సర్ పేరుతో కాంగ్రెస్ కు ఉపయోగపడే ఓట్లను తొలగించే కుట్ర జరుగుతా ఉంది. పశ్చిమ బెంగాల్లో కానీ బీహార్ లో జరిగినట్టుగా బీజేపీకి లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. ప్రస్తుతం స్టేట్ లో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఒక్కటే ఒక కుట్ర చేస్తా ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా సర్ని స్వాగతిస్తా ఉంది. ఒకరికి ఒకే ఓటు ఉండాలి, 1 నేషన్ 1 ఓట్ 1 సిటిజన్షిప్ ఉండాలనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ కేసీఆర్ పార్టీ క్యాడర్ ద్వారా, పార్టీ నాయకుల ద్వారా ఎన్నికల కమిషన్ తెలియజేశారు. తర్వాత గ్రౌండ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఓట్లనే తొలగిస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కొడంగల్లో కూడా నన్ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొత్తం కొడంగల్లో 2,51,000 మంది ఓటర్లు ఉంటే ఇంకా 55,000 మంది సర్లో నమోదు కాలేదంటే అర్థం చేసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటి వరకు 78% మంది మాత్రమే ఓటర్లు ఎన్యూమరేషన్ కంప్లీట్ అయితే మిగతా 22% మంది ఓటర్లు వెంటనే సర్లో నమోదు చేసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ BLAలకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి. గతంలోనే వార్నింగ్ చేశారు. ఇప్పుడు సెకండ్ వార్నింగ్ ఇది. దీంట్లో అలర్ట్ లేకపోతే వచ్చేటువంటి ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది, అధికారంలోకి మళ్ళీ రావడానికి అనేటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. పార్టీలో ఇప్పటికే పలుసార్లు సమీక్ష అయింది, జూమ్ మీటింగ్ కంప్లీట్ అయ్యాయి. PCC మహేష్ కుమార్ గౌడ్ కానీ, మీనాక్షి నటరాజన్ కానీ, మంత్రుల సమక్షంలో కానీ, ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో కానీ అనేక రివ్యూస్ జరిగాయి. అయినప్పటికీ కూడా దీంట్లో ఓట్ల నమోదు విషయంలో తక్కువ కావడంతో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నుంచి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఎన్యూమరేషన్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఇప్పటికే ఆప్షన్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఓటర్లో డిలీట్ అయినప్పటికీ కూడా వాళ్ళు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా ఉంటుంది కదా. ఇంకా 17వ తారీఖుకి సంబంధించి ఆ ఫైనల్ ఫామ్ కూడా రావాలి. అంటే ఎవరు ఎవరు లేదు ఇవన్నీ ఇంకా ప్రాసెస్ అయితే ఉంది కదా. ఇంకా అంటే వాస్తవానికి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముందు సర్ కంప్లీట్ అయింది, ఎలక్షన్ జరిగాయి. తర్వాత బీహార్ లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది. కాబట్టి తెలంగాణలో 2.5 సంవత్సరాలు ఆప్షన్ ఉంది, ఎన్నికలకు వెళ్ళడానికి సమయం ఉంది. తర్వాత మళ్ళీ ఓటర్ నమోదు విషయంలో వారి ఓటు తొలగింపులో ఏదో ఒక రూపంలో
తొలగిపోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఓటు తొలగిపోయేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎక్కడుందంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం షిఫ్ట్ అయినటువంటి సిచ్యువేషన్ లో, అంటే సొంత ఇల్లు లేకుండా, సొంత అడ్రస్ లేకుండా వివిధ రీజన్స్ ద్వారా అడ్రస్ చేంజ్ అవుతున్నటువంటి వారికి మాత్రం ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఫారెన్ లో ఎవరైతే ముందుగా వాళ్ళు సర్ ప్రక్రియలో పాల్గొనకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ప్రక్రియలో వాళ్ళ ఓట్లు పోయే అవకాశం ఉంటుంది. కానీ నగరాల్లో, గ్రామాల్లో రెండు ఓట్లు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం గ్రామాల వైపు కాన్సన్ట్రేషన్ చేశారు. ఒకవేళ అయినప్పటికీ కూడా ఏదైనా ఇతరత్ర కారణాలతో, అనారోగ్య కారణాల విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని ఎమర్జెన్సీ రీజన్స్ తో, ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ తో కనుక ఓటు నమోదు కాకపోతే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఓటు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఎన్నికల కమిషన్ చాలా క్లారిటీ ఇచ్చింది. సుదర్శన్ రెడ్డి కూడా అదే క్లారిటీ ఇచ్చారు. ఎవరి ఓటు కూడా పోయేటువంటి అవకాశం లేదు, మీ అందరూ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, అవకాశం ఉందని స్టేట్మెంట్ చేశారు. కానీ ముఖ్యమంత్రి దీన్ని డైరెక్ట్ గా పొలిటికల్ ఎజెండా రూపంలో ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. కొడంగల్లోనే నన్ను ఓడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పారు. కొడంగల్ కి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు మిగతా పార్టీ వాళ్ళు. కర్ణాటక పక్కనే ఉండడంతో ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా కొడంగల్ నియోజకవర్గం పక్కనే బార్డర్ కాబట్టి అక్కడ నమోదు చేసుకున్నారు. దాదాపు అక్కడనే 50,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటిది కవిత రీసెంట్ గా ఆరోపణ చేశారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. సో ఇలా ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి ఓట్ల నమోదు విషయంలో. సార్ విషయంలో మాత్రం ఎక్కడ అన్యాయం చేయట్లేదు ఎవరికి అనేటువంటిది ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. పార్టీలు మాత్రం వారి పార్టీ ఓట్ల అనుకూలతలు ఉన్నటువంటి ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతుందనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో అందులో భాగంగానే ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మళ్ళీ వార్న్ చేశారు. అలర్ట్ ఉండాలని మొదట్లో చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ప్రస్తుతం సర్ మీద కాంగ్రెస్ ఇంకా సీరియస్గా ఫోకస్ చేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇంకోసారి తన క్యాడర్కి. తెలంగాణలో ఓట్ల తొలగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ పేరుతో కాంగ్రెస్ ఓట్లను తొలగించి కుట్ర జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. 70 లక్షల ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కుట్ర చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పి ఆరోపించారు ఆయన. కొడంగల్లో తనని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ మొత్తం 2,51,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా 55,000 మంది సర్లు నమోదు కాలేదంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఇప్పటివరకు 78% మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పూర్తయింది. అంటే 78% ఓటర్ల ఎన్యూమరేషన్ పూర్తయింది. మిగతా 22% మంది ఓటర్లను వెంటనే సర్లో నమోదయ్యేలా కాంగ్రెస్ BLAస్కు ఆదేశించారు ఆయన.